ఈ పూట వర్తమానం కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదవగా విందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మన కన్నుల ఎదుట ఉన్నదని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అపోస్తుడైన పౌలయ్య రాస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైనను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. బైబిల్లో ఉన్న ప్రతి మాట ఆత్మ సత్యంగా తీసుకొని మనం ముందుకు వెళ్దాం. అక్కడ అపోస్తుడైన పౌలయ్య మాట్లాడుతున్న చక్కని మాట చూడండి. భూమి మీద శిథిలమైన మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరగాలి, గ్రహించాలి, మనస్సు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక గుడారము గురించి అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్నాడు. అది మనుషులు కట్టినటువంటి గుడారము కాదు. అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట మన తలదాచుకునేటువంటి గుడారము గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. ఎండ తగులకుండా, వాన తగులకుండా, చలి తగులకుండా మనం తలదాచుకుంటున్న ఆ గుడారము గురించి కాదు పౌలయ్య మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతున్నాడు, మన గుడారమైన ఈ నివాసము. అది ఏ నివాసము? మన గుడారము అంటున్నాడు, మన ఇల్లు అంటున్నాడు. మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోతుంది, పాడైపోతుంది, నాశనం అయిపోబోతుంది, సొమ్మసిల్లిపోతుంది. ఆలోచించేద్దాం. అతను మాట్లాడుతున్న గుడారము ఏంటో తెలుసా? మన శరీరం అండి. ఆయన అంటాడు, మన గుడారమైన ఈ నివాసం. మన శరీరమే ఒక గుడారముగా మాట్లాడుతున్నాడు అక్కడ అపోస్తుడైన పౌలయ్య. మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. మన శరీరము ఒక గృహమైతే, మన శరీరము ఒక ఇల్లైతే, మన శరీరం ఒక గుడారం అయితే, దానిలో నివసించుచున్నది మన ఆత్మ. చాలా జాగ్రత్తగా వినండి. ఈ గుడారము, ఈ నివాసము ఇది శిథిలమైపోతుంది, ఇది నాశనమైపోతుంది, ఇది పాడైపోతుంది అని అక్కడ మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా సరే శరీరమునకు గ్యారంటీ ఇస్తారా ఈ జీవితానికి? ఎవ్వరూ కూడా ఈ జీవితానికి గ్యారంటీ ఇవ్వలేం. యవ్వనములో ఉన్న బలము కొంతమందికి వయస్సులో, నడి వయస్సులో ఉండదు. యవ్వన కాలములో ఉన్న శక్తి నడి వయస్సుకు వచ్చేసరికి అది క్షీణించిపోతూ ఉంటుంది. శరీరం అనే ఈ గుడారములో ఎంత కాలం మనం నివసిస్తామో తెలియదు, గ్యారెంటీ ఇవ్వలేం. శరీరం అనే నివాసములో ఎంత కాలం నివాసము చేస్తామో మనము కరెక్ట్గా ఒక సంఖ్య చెప్పలేం. అందుకే అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, మన గుడారమైన ఈ నివాసాలు శిథిలమైపోతాయి, పాడైపోతాయి. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈ ప్రపంచంలోనే బలమైన యుద్ధములు చేసి అనేక మంది రాజులను, అనేక మంది రాజ్యాలను గెలిచిన వ్యక్తి అలెగ్జాండర్. ఈ ప్రపంచాన్నేనండి గడగడలాడించాడు ఆ వ్యక్తి. ఈ ప్రపంచంలో అతడు యుద్ధము చేస్తున్నాడంటే అతనిదే పై స్థాయి, అతనిదే పై చెయ్యి. అటువంటి యుద్ధములను గడిస్తున్న వ్యక్తిని, యుక్త వయస్సులో అనేకమైన యుద్ధములను గెలుస్తున్న వ్యక్తిని ఒక చిన్న దోమ కాటు వేసింది. అతను మంచాన పాలు పడిపోయాడు.
ఆలోచన చేయండి. అతడు మామూలు వ్యక్తి కాదు. అతడు ప్రపంచమనే గడగడలాడించిన వాడు. రాజులను, రాజ్యాలను, శత్రు సైన్యమును ఒక్క దెబ్బతో కుప్పకూల్చిన వాడు అలెగ్జాండర్. ఆ వ్యక్తిని ఏం గుట్టిందమ్మా? చిన్న దోమ కాటు వేస్తే ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉండి డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న కొలది అతని శరీరమునకు ట్రీట్మెంట్ అందకుండా సరైన విధానములో వెళ్ళక ఆ దోమ కాటుకు అతడు చచ్చిపోయాడు. అనేక యుద్ధములలో గెలిచిన వ్యక్తి, అనర్గళముగా యుద్ధములు చేసిన వ్యక్తి, యుక్త వయసులో మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి గుడారం ఏమైపోయిందమ్మా? శిథిలమైపోయింది. ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఏమైపోతుందో తెలియని పరిస్థితులు. ఆలోచన చేయండి. ఈ గుడారము శాశ్వతమైనది కాదు. ఈ గుడారము శాశ్వతముగా ఈ గుడారములో మనము నివసించతగము. ఎప్పుడు ఆయన పిలుస్తాడో, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉన్నాం. ఇదైతే శాశ్వతము కాదు, ఇదైతే పర్మనెంట్ కాదు, ఇదైతే మన సొత్తు కాదు. ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడినట్టుగా ఈ గుడారము శిథిలమైపోద్ది. ఈ గుడారము నాశనమైపోద్ది. ఒకానొక సమయం రాబోతుంది, ఒకానొక పరిస్థితి రాబోతుంది. ఈ గుడారముకు ఖచ్చితముగా నాశనం ఉంది. ఈ గుడారముకు ఖచ్చితముగా పతనం ఉంది. ఈ గుడారమునకు ఖచ్చితముగా శిథిల వ్యవస్థ ఉంది అని అపోస్తలుడైన పౌలయ్య మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఈ శరీరము ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు కలిగినా, ఈ శరీరము ద్వారా ఎంత బలము కలిగినా, ఈ శరీరము ద్వారా ఎంత ఖ్యాతి కలిగినా, ఈ శరీరం ద్వారా ఎంత గొప్పతనం నీకు వచ్చినా, చెప్తాను, ఈ శరీరం అనే గుడారం ఏమైపోద్దామో ఒకానొక సమయంలో శిథిలమైపోతుంది. గుర్తుపెట్టు. ఈ శరీరములో మనము శాశ్వత కాలము బ్రతికే వాళ్ళము కాదు. అది మీరు గమనించాలి. ఎన్నో యుద్ధాలు చేశాం, ఎన్నో గెలిచాము. ఈ శరీరముతో, ఈ ఆలోచనలతో ఎన్నో సాధించాను, ఎన్నో గొప్ప విజయాలు సాధించాను, ఎంతో గొప్ప పేరు సాధిస్తున్నాను, డబ్బు సాధిస్తున్నాను, పలుకుబడి సాధిస్తున్నాను, హోదా సాధిస్తున్నాను. ఓకే, కానీ ఇవి శాశ్వతమైనది కాదు. ఈ శరీరముతో నువ్వు బలం పుంజుకొని 4 రూపాయలు సంపాదించుకుంటున్నావు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నావు. ఈ శరీరముతో అన్ని కూడబెట్టుకుంటా ఉన్నావు. కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, రేపో మాపో ఈ శరీరాన్ని వదిలి మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అది గమనించుకో, అది గ్రహించుకోమని అపోస్తలుడైన పౌలయ్య చెప్తున్నాడు. చేతి పని కాక దేవుడే స్వయంగా పరలోకములో మన కొరకు నిత్య నివాసమైన గుడారములను కట్టిస్తూ ఉన్నాడు. ఇది శాశ్వతమైన గుడారము కాదు. ఇది శిథిలమైపోద్దని, ఇది నాశనమైపోద్దని, ఇది తృణీకరించబడుతుందని, ఇది బలహీనపరచబడుతుందని, రేపో మాపో ఈ గుడారమును, ఈ శరీరం అనే గుడారమును వదిలి మనం వెళ్ళాలని అక్కడ నా దేవుడు మన కొరకు నిత్య నివాసములను కట్టుచూ ఉన్నాడు. శాశ్వత గృహములను కట్టుచూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ మనకి శాశ్వతమైన గుడారం ఉన్నది. మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. రేపో మాపో ఇక్కడ నేను ఈ గుడారాన్ని వదిలి అక్కడికి నేను వెళ్ళాలి. ఎన్నో విజయాలు సాధించిన ఈ గుడారాన్ని వదిలి అక్కడికి నేను వెళ్ళాలి. ఎంతో పేరును సాధించిన ఈ గుడారమును వదిలి అక్కడికి నేను వెళ్ళాలి. బలము కలిగి ఉన్న ఈ గుడారమును వదిలి నేను అక్కడికి వెళ్ళాలి. అయ్యగారు, మేము మంచి పేరు కలిగి ఉన్నామండి, మా ఏరియాలో మేము మంచి సాక్ష్యం కలిగి ఉన్నామండి, మేము మంచి హోదా కలిగి ఉన్నామండి, లేదంటే మా పిల్లలు కానీ, నేను కానీ, మా భర్త కానీ చర్చిలో మంచి పేరు, వీధిలో మంచి పేరు, బంధువుల దగ్గర మంచి. నేను అదే అంటున్నాను.
నేను అదే అంటున్నాను, ఎన్నో ఆశీర్వాదాలకి కారణమైన ఈ శరీరం అనే గుడారము, ఎంతో గొప్పతనాన్ని తెచ్చిపెట్టి నీ శరీరం అనే గుడారము ఖచ్చితంగా నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు ఇప్పుడు హ్యాట్సప్ చేసినా చేయకపోయినా, ఇది రేపో మాపో శిథిలమైపోద్ది. దీని యందు గెలిచిన జయములు తాత్కాలికమైనవే, దీని యందు సంపాదించిన డబ్బు తాత్కాలికమైనదే, దీని యందు సంపాదించిన పలుకుబడి తాత్కాలికమైనదే, దీని యందు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు తాత్కాలికమైనవే. రేపో మాపో ఈ గుడారమును వదిలి పరిశుద్ధాత్మ దేవుని వద్దకు మనమందరము చేరవలసిన వారమై ఉన్నాం. సంతోషంగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున గణపరచండి. ఖచ్చితంగా మన కొరకు ప్రభువు అక్కడ నిత్య నివాసమును కట్టుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏ నివాసం ఉందమ్మా? శాశ్వతమైన నిత్యమైన గుడారములను మన దేవుడు అక్కడ కట్టుచు ఉన్నాడు. ప్రభు అన్నాడు, నేను వెళుతున్నాను, నేను అక్కడ మీ కొరకు నివాసం ఏర్పాటు చేసి మళ్ళీ వస్తాను తిరిగి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ గుడారములో నువ్వు ఎంతో కాలము నివసించలేవు, ఈ గుడారములు ఎంతో కాలము నువ్వు బ్రతకలేవు, వెళ్ళిపోవాలి. ఈ రోజున మరి అంకుల్ గారు, జోసెఫ్ గారు ఎలాగైతే ఈ శిథిలమైపోయింది, ఆయన శరీరం శిథిలమైపోయింది, ఎలాగైతే ఆయన ఆత్మ నిత్య నివాసము చేయబోతున్న దేవుని వద్దకు వెళ్ళిందో, రేపో మాపో నీవు నేను కూడా ఆ మనిషి ఆ శరీరాన్ని వదిలి వెళ్ళినట్లే ఈ శరీరాన్ని మనం వదిలి వెళ్ళవలసిన వారమై ఉన్నాము అన్న సంగతి మీరు గమనించి మనస్సును పెట్టవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రియవిచనం, ఇప్పుడు ఈ శరీరము శిథిలమైపోద్ది కదా, ఇది నాశనం అయిపోద్ది కదా, ఇది పాడైపోద్ది కదా. నేను అంటాను, నా వైపు చూడండి, ఇది శిథిలం అవ్వక మునిపే, ఇది పాడవ్వక మునిపే, ఇది నాశనం అవ్వక మునిపే మనము సిద్ధపడాలి. ఏం చేయాలమ్మా? మనము ఎక్కడికి వెళ్ళటానికి? నిత్య నివాసములోనికి మనము చేరడానికి మనం ఏం చేయాలమ్మా? సిద్ధపడాలి. ఎప్పుడు? ఇది శిథిలం అవ్వక మునిపే, ఇది నాశనం అవ్వక మునిపే, ఇది తృణీకరించబడక మునిపే, ఇది పాడవక మునిపే నువ్వు సిద్ధపడి ఉండాలి. ఇది శిథిలం అవ్వక మునిపే నువ్వు కార్యాన్ని జరిగించాలి. నేను 7 విషయాలు చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ శరీరాన్ని వదిలి మనం ఎట్లాగో నువ్వు అవునన్నా కాదన్నా వద్దన్నా వెళ్తానన్నా అది కుదరదు. కానీ నా దేవుడు ఖచ్చితంగా అక్కడ మనకు గుడారం కడుతున్నాడు. అదే శాశ్వతమైన గుడారము, అదే మనం నిత్యము జీవించే గుడారము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య నివాసి అయిన దేవుని ఎదుట నిలబడి నిత్యము ఆయన ఆరాధించేటువంటి గుడారములు దేవుడు మన కొరకు కడుతున్నాడు కనుక మనం ఈ గుడారమును వదిలిపెట్టి, శరీరమును గుడారమును వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కనుక ఇప్పుడు నా ప్రభు అంటాడు, ఇది శిథిలమవ్వక మునిపే అంటాడు నా ప్రభు. ఈ శరీరము శిథిలమవ్వక మునిపే నీవు తీసుకోవలసిన 7 జాగ్రత్తలు ఉన్నాయి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ శరీరం బలం తగ్గిపోక మునిపే, క్షీణించిపోక మునిపే, మంచం ఎక్కక మునిపే, హాస్పిటల్ బెడ్ మీద పడుకోక మునిపే నీవు 7 తీర్మానాలు, 7 సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే మనం నిత్య నివాసంలోకి వెళ్తాం. అర్థమైందా? లేదు అంటే గనక నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతానయ్యా, నువ్వు చెప్పి నేను ఏమి వినను, నేను ఎంజాయ్ చేసుకుంటాను, ఈ శరీరంలో ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తాను, తిరుగుతాను, అది చేస్తాను ఇది చేస్తాను అన్నావా, ఖచ్చితంగా నీ శరీరమును ఈ గుడారమును వదిలిపెట్టి మనం వెళ్ళాలి. నువ్వు నరకానికి పోతావని చెప్పడంలో కూడా ఏ సందేహం కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పే 7 ట్రిక్స్ నువ్వు ఫాలో అవుతాయి, బలం ఉండగానే, శక్తి ఉండగానే, ఓపిక ఉండగానే, కృప ఉండగానే, మహిమ ఉండగానే, కనికరం ఉండగానే, దేవుడి దయ వల్ల ఇప్పుడు చెప్తున్న 7 గనక నువ్వు ఫాలో అవుతే, 7 మాటలు గనక నీ దృష్టిలో పెట్టుకుంటే, 7 మాటలు గనక నీ జీవన శైలిలో నీవు దానిని కనెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ శిథిలమైపోతున్న ఈ శరీరమును విడిచిపెట్టిన ప్రభు దగ్గరికి ఆత్మ వెళ్ళబోతుంది రేపో మాపు. కానీ ఈ శిథిలమవుతున్న శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ 7 విషయాలతో అలంకరించుకోవాలి, 7 విషయాలతో అభిషేకం చేసుకోవాలి, 7 విషయాలతో సిద్ధపాటు కలిగి ఉండిపోవాలి. ఇది శిథిలమయ్యేది, ఇది శిథిలం అవ్వదు అని చెప్పను. శిథిలం అయిపోద్ది, ఓపిక నశించిపోద్ది, శక్తి క్షీణించిపోద్ది, మొత్తం ఎగిరిపోద్ది. కానీ నీవు ఈ గుడారములో ఉండగానే తీసుకోవాల్సిన 7 జాగ్రత్తలు. అక్కడికి వెళ్ళాలంటే నిత్యమున ప్రభుత్వ నివాసం చేయాలంటే
ఈ గుడారములో ఉండి నువ్వు పాటించవలసిన 7 సంఘటనలు, నువ్వు తీసుకోవలసిన 7 తీర్మానాలు, నువ్వు కలిగి ఉండవలసిన 7 పద్ధతులు నేను ఒక్కొక్కటిగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇది కిరాయి ఇల్లు. ఏ ఇల్లు అమ్మేది? ఇప్పుడు మనం కిరాయికి ఉంటున్నాం, అవునా కదా? ఇది కిరాయి ఇల్లు. ఇప్పుడు శరీరం అంటది, నా ఇల్లు ఖాళీ చేస్తున్న వెళ్ళిపో అంటది శరీరం. అప్పుడు నువ్వేమంటావు? అయ్యా, ఒక్క నెల రోజులు నాకు సమయం ఇవ్వండి. ఎవరైనా ఇల్లు ఖాళీ చేసేమన్నారు, ఒకటి వాండర్ వచ్చి ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ ఉండడానికి కుదరదు, మేము వచ్చేస్తున్నాం, ఏంటి ఖాళీ చేయవేంటంటే మనం అడిగే మాట ఏంటి? వాళ్ళు ఒక్క నెల రోజులు సమయం ఇవ్వండి. నెల రోజుల తర్వాత ఇల్లు మేము ఖాళీ చేస్తాం అంటే వేరొక ఇల్లు వెతుక్కునే వరకు, వేరొక ఇల్లు దొరికేంత వరకు మాకు సమయాన్ని ఇవ్వండి అని అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. అందుకే నేను అంటాను, ఇది ఒక కిరాయి ఇల్లు. ఈ శరీరము మనకి ఇవ్వబడిన కిరాయి ఇల్లు, ఇది సొంతది కాదు. మన సొంతది ఎక్కడుంది? పరలోకంలో ఉంది. సొంతది ఎక్కడుంది? నిత్య నివాసము, నూతన యెరూషలేము, సియోను మహాపట్టణం మన పిలువబడుతున్న ఆ యొక్క నూతన యెరూషలేములో మన సొంత గృహాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఈ కిరాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి గనక, ఈ కిరాయి ఇల్లు వదిలి వెళ్ళక మునుపు మనం తీసుకోవాల్సినటువంటి ఎన్ని జాగ్రత్తలమ్మా? 7 జాగ్రత్తలు తీసుకొని, 7 తీర్మానాలు తీసుకొని, 7 పద్ధతులు తీసుకొని రెడీగా ఉండండి. ఖచ్చితంగా మనం కిరాయి ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నువ్వు భూమి మీద ఇల్లులు మారినట్లుగా ఖచ్చితంగా రేపో మాపో ఇది మారాలి. మనం ఇది మారకుండా ఇది నా ఇల్లు, ఇది నా సొంతం, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, 50 సంవత్సరాల నుంచి ఉన్నానంటే కుదరదు. అర్థమవుతుందా? లేదంటే పుట్టుక నుంచి ఈ శరీరంలోనే ఉంటున్నాను కనుక ఈ శరీరమును ఖాళీ చేయను అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు 40 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలకో, 70, 80 ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. కాబట్టి 7 విషయాల్లో మొదటి విషయం చెప్తాను చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుగా విందాం. మనము దిగంబరములు కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ రాయబడిన మాట ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలయ్య రాస్తున్నాడు చూడండి. ఈ కిరాయిల్లు అనగా ఈ శరీరం అనే కిరాయి ఇంట్లో మనం ఉంటూ మనం ఏం ధరించుకొని ఉండాలంటమ్మా? వస్త్రములను ధరించుకొని సిద్ధముగా ఉండండి. శాశ్వతమైన గుడారములోనికి వెళుతున్నాం, నిత్య నివాసములోనికి వెళ్ళబోతున్నాం. శాశ్వతమైన నిత్య నివాసం అనబడేటువంటి ఆ స్థలములోనికి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ శిథిలమైపోయే ఈ గుడారములో మనం ఏమి కలిగి ఉండాలంటమ్మా? వస్త్రములను కలిగి ఉండాలి అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. మనం దిగంబరులము కాకూడదు అని అక్కడ వాక్యము సెలవిస్తుంది. మనము సిగ్గుమాలిన వాళ్ళము కాకూడదని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. వస్త్రములంటే నాకు 3 విషయాలు గుర్తొస్తున్నాయి. టకటక 3 విషయాలు చెప్తాను చూడండి. అక్కడ వస్త్రముల గురించి చెప్తూ మొదటి సంఘటన ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 17, 18 వచనాలు చదవగా విందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాలు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడివై బట్టలు లేని వాడివై ఉన్నావని ఎరగక తెలుసుకోక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నేను అభివృద్ధి చేసిన వాడిని, నాకేమీ కొదువు లేదని చెప్తున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, నీవు డబ్బు సంపాదించినట్లు, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనబడుకుండునట్లుగా ధరించుకొనటానికి తెల్లని వస్త్రాలు నీకు దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకొను నా దగ్గర కొనండి, నా దగ్గర బట్టలు కొనండి, నా దగ్గర వస్త్రాలు కొనుక్కో. ప్రభు మాట్లాడుతున్నాడు చూడు అక్కడ. నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలాడివి, పనికి మాలాడివి, గుడ్డోడివి,
నువ్వు అసలు బట్టలు లేవనే విషయం తెలియట్లా, సిగ్గుమాల బతుకుతూ ఉన్నావు. నేను డబ్బు సంపాదిస్తున్నాను, నాకేం కొదువు లేదు, నాకు అంతా బాగానే ఉంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను, ధనవృద్ధి చేసుకున్నాను, అభివృద్ధి చేసుకున్నాను, అంతా బాగానే ఉంది అనుకున్నావు రే. నీ దిశమల సిగ్గు కనపడుతుంది చూసుకో. బట్టలు లేకుండా తిరుగుతున్నావు చూసుకో. ఆత్మీయ జీవితంలో బట్టలు లేవు, ఆత్మీయ జీవితంలో వస్త్రాలు లేవు. సిగ్గుమాలిన బ్రతుకుతున్నావు. ఆత్మీయ జీవితంలో దగ్గర జారిపోయి బ్రతుకుతున్నావు, వేగురు పడి బ్రతుకుతూ ఉన్నావు, కంగారు పాటు జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. డబ్బు సంపాదించుకుంటున్నాను, ధనవృద్ధి చేసుకున్నాను, ఆహా ఓహో నాకు భూమి మీద అన్ని ఆశీర్వాదాలు కలుగుతున్నాయి, ఇంకేముంది ప్రభు నన్ను ఆశీర్వదించేస్తున్నాడు అని గెంతులు వేస్తూ ఉన్నావు. నీకు బట్టలు లేవు, నా దగ్గర కొనుక్కో, వస్త్రాలు నేను ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రభు అంటున్నాడు తెల్లని బట్టలు నా దగ్గర కొనుక్కోమన్నాడు. అంతేనా ఆయన అంటున్న మాట అక్కడ? నా దగ్గర కొనుక్కు, వస్త్రాలు నేను ఇస్తాను. దిగంబరులైన మీరు వస్త్రాలను అడగండి, నేను మీకు ధరింపజేస్తాను వస్త్రాలు అంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, పౌలయ్య అంటున్నాడు, వస్త్రములు లేకుండా ఉండొద్దు, మనందరం దిగంబరులము కాక వస్త్రములతో కప్పబడి ఉన్నవారమై మనం ప్రభుకి కనపడాలి. మొదటి మాటే మనం వస్త్రములను వేసుకున్న వారమై. ఏమండి, నీ వస్త్రములు హైదరాబాద్లో కొన్నావో, వైజాగ్లో కొన్నావో, తుల్లో కొన్నావో, ఎక్కడ కొన్నావు, విజయవాడలో కొన్నావు నాకు తెలియదు, కానీ ఈ వస్త్రములు కాదు నేను మాట్లాడుతుంది. కనబడని ఆత్మీయ వస్త్రముల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ శరీరమును కప్పుకొనడానికి ఈ దుస్తులను ఎలాగైతే ధరించుకున్నావో, ఆత్మీయ జీవితంలో కూడా ఒక వస్త్రం ఉంది, ఆత్మీయ జీవితంలో కూడా వస్త్రాలు ఉన్నాయి. నా ప్రభు అంటాడు, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు బానే ఉంది, ధనవృద్ధి చేసుకున్నావు బానే ఉంది, అంత ఆశ్చర్యం, ఎవరే బట్టలు ఎవరో దిక్కుమాలనాడు అని తిడుతున్నాడు. నేను అంటలేదు అక్కడ, ప్రభువే వాడిని పెచ్చదిట్లు తిడుతున్నాడు. లవధుక్య సంఘాన్ని ప్రభు తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నా దగ్గర కొనుక్కోండి రా బట్టలు, లేకపోతే ఎలాగో ఈ శిథిలమైపోయే గుడారాన్ని వదిలి రావాలి. శాశ్వతమైన గుడారం నేను పరలోకంలో మీ కొరకు కడుతున్నాను, ఇంకెంతకాలం ఇక్కడ ఉంటారు? మీరు బట్టలు వేసుకొని, మీరు వస్త్రములను వేసుకొని సిద్ధముగా ఉండండి. దిగంబరత్వాన్ని కప్పే వస్త్రాలు నేను ఇస్తాను, నీ సిగ్గుని కప్పే వస్త్రాలు నేను ఇస్తాను, నీ అవమానాన్ని కప్పే వస్త్రాలు నేను ఇస్తాను, నీ నిందను కప్పే వస్త్రాలు నేను ఇస్తాను, నీ పాపాన్ని తొలగించే వస్త్రాలు నేను ఇస్తాను, అవి నా దగ్గర కొనండి అని ప్రభు చెప్తున్నారు. అవేవి పట్టించుకోకుండా ఆత్మీయ జీవితంలో వస్త్రాలు ఉన్నా లేకపోయినా నేను డబ్బు సంపాదించేయాలి, నేను వ్యాపారంలో నాకు అభివృద్ధి కావాలి, నా పనులు అభివృద్ధి చెందాలి, నేను సుఖపడిపోవాలి, భూమి మీద మంచి పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలంటే ప్రభు ఏం తిడుతున్నాడు చూడండి, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, గుడ్డోడివి అని తిడుతున్నాడు ప్రభు. నేను తిట్టట్లేదు మిమ్మల్ని, ప్రభువే తిడుతున్నాడు. బాగానే డబ్బు సంపాదించుకున్నా కానయ్యా బట్టలు లేవు, నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. వాడికి అంత డబ్బు ఉంది, నువ్వు ఆలోచించు, వాడికి అంత డబ్బు ఉండి బట్టలు కొనుక్కోలేకపోతున్నాడా? యేసు ప్రభు ఏ బట్టల గురించి మాట్లాడుతున్నాడు? భౌతికంగా కనపడే ఈ బట్టలా? కాదు కాదు కాదు. ఎవరికి కనపడని ప్రభుకి మాత్రమే కనపడేటువంటి వస్త్రములు, ఆత్మీయ వస్త్రములు అదేనండి, తెల్లని వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, మహిమ కలిగిన వస్త్రాలు. నా ప్రభు అంటాడు, ఎక్కడ దొరుకుతాయి అమ్మా, ఏ మార్కెట్లో దొరుకుతాయి అవి? హలో, అందరు బతుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందరు బతికే ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం. నాకు కొంచెం అర్థమైంది మీరు బ్రతుకున్నారని. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎక్కడ ఏ మార్కెట్లో దొరుకుతాయి వస్త్రాలు? అమ్మా ఎక్కడ? తునిలో ఏదైనా మార్కెట్ చెప్తారా? షాప్ పేరు అక్క ఎక్కడో ఒకటి చెప్పండి. పరలోకం అనబడేటువంటి ప్రభు వద్ద ఆయన అంటున్నాడు, నా దగ్గర కొనుక్కోండి బట్టలు, నేను ఇస్తాను కదా. నీ అవమానాన్ని కప్పేది, నీ సిగ్గును కప్పేది, నీ పాపములను కప్పి క్షమించేది, నేను నా వద్దకు చేర్చుకునే వస్త్రములు, హత్తుకునే వస్త్రములు, దయావస్త్రములు, కనికర వస్త్రములు, ప్రేమావస్త్రములు, పరిశుద్ధ వస్త్రములు, మహిమ వస్త్రములు నేను నా దగ్గర ఉంటాయి, అవి నా దగ్గర కొనుక్కోండి ఈ మధ్యాహ్నం. దేవునికి స్తోత్రం. నన్ను అడగండి, నేను ఇస్తాను. ఎందుకు ఈ సిగ్గుమాలిన బ్రతుకు? ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి చేరని బ్రతుకు ఎందుకు? ఆత్మీయ జీవితంలో ఒక పొజిషన్కి రాని బ్రతుకు ఎందుకు? ఎందుకు సిగ్గుమాలిన బ్రతుకు బ్రతుకుతున్నారు? నీ దిశమలను కప్పటానికి నా దగ్గర నేను వస్త్రములు ఇచ్చి నేను కప్పుతాను ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, లవదూకే సంఘానికి ఏమి లేవమ్మా, బట్టలు లేవు. అక్కడ ఇంకో సంఘం చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదవగా విందాం.
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచకొనని. కొందరు సార్దీసులోని యుద్ధ ఉన్నారు. చాలు, నా వైపు చూడండి. చదివి 3.5 సంవత్సరాలు ఇది బైబిల్. చూడండి, కొంతమంది సార్దీసు సంఘములు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటమ్మా? వస్త్రములను అపవిత్ర పరచుకొనని వారు ఉన్నారంట. ఇప్పుడు సార్దీసు సంఘములు వస్త్రాలు ఉన్నాయా లేవా? వస్త్రాలు ఉన్నాయా వాళ్ళకి? స్టీఫెన్ వస్త్రాలు ఉన్నాయా వాళ్ళకి? సార్దీసు సంఘం వాళ్ళకి వస్త్రాలు ఉన్నాయా? ఎట్లా చెప్తున్నారు అక్కడ చూడండి. సార్దీసులో ఉన్న సంఘం వాళ్ళు వారి వస్త్రములను అపవిత్ర పరుచుకొనలేదు అని ఉందంటే వారికి వస్త్రాలు ఉన్నాయి. వస్త్రాలు వారు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ప్రభు దగ్గర కొనుక్కున్న వస్త్రాలు మలినం అంటకుండా, లోకమనే మలినం అంటకుండా, పాపమనే మలినం అంటకుండా, చెడు కార్యమనే మలినం అంటకుండా, రోత కార్యాలని మలినం అంటకుండా, ముచ్చట్లని మలినం అంటకుండా, లోకాశలని మలినం అంటకుండా, పాపపు నేత్రములని మలినం అంటకుండా, పాపిష్టి ఆలోచనలను మలినం అంటకుండా ఈ సార్దీసులో ఉన్న వారందరూ కూడా వారి వస్త్రములను వారు పరిశుద్ధపరచుకుని ఉన్నారు. హల్లెలూయా. వారి వస్త్రములను కాపాడుకుంటున్నారు. చూడండి, లవొదికయ సంఘానికి వస్త్రాలు లేవు, సార్దీసు సంఘానికి వస్త్రాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంట? పరిశుద్ధంగా. ఎంత జాగ్రత్తగా ఉన్నారండి వాళ్ళు. ఇంకొక సంఘం చూపిస్తా చూడండి. అదే ప్రకటన 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని. అదిగో, గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రాలు ఉతుకున్నారు. వైపు చూడండి. మూడు రకాలు చెప్పాను ఇప్పుడు నేను. మొదటిది, లవొదికయ సంఘానికి వస్త్రాలే లేవు. రెండోది, సార్దీసు సంఘానికి వస్త్రాలు ఉన్నాయి, అవి పరిశుద్ధంగా ఉన్నాయి. ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి అక్కడ మాట్లాడుతున్నారు ఇంకొక సంఘానికంట వారికి వస్త్రాలు ఉన్నాయి. వారు ఏం చేస్తున్నారంటమ్మా? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుంటున్నారు, తెల్లగా చేసుకున్నారు, ఉతుక్కుంటున్నారు, పరిశుభ్రపరుచుకున్నారు. అంటే వినండి, లవొదికయ సంఘానికి అసలు వస్త్రాలే లేవు, సార్దీసు సంఘానికి వస్త్రాలు ఉన్నాయి, అవి పరిశుద్ధంగా వాళ్ళు కాపాడుకుంటున్నారు. మూడవది, వీరు ఏం చేస్తారంటే గొర్రె పిల్ల రక్తములు వారి వస్త్రములను ఉతుక్కున్నారంటే వీళ్ళకి వస్త్రాలు ఉన్నాయి, కానీ వస్త్రాలు ఏమైపోయినాయి ఉన్నాయమ్మా? మలినమైపోయి, మురికి పట్టుకుపోయి, పాపిష్టి వ్యవహారాలతో నింపబడిపోయి వస్త్రాలు ఉన్నాయి. వారు ఏం చేస్తున్నారు? ఉతుక్కుంటున్నారంటే యేసయ్య రక్తంలో. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తముల వస్త్రములు ముంచి లేపి ఆ మలినములను, చెడు కార్యములను, ఆ పట్టిన డస్టుని, ఆ పట్టిన మురికిని, ఆ పట్టిన చెత్తని, ఆ పట్టిన సమస్తమైన మలినాల్ని ఉతుక్కొని తెల్లై చేసుకుంటున్నారంట. ఒక్క మాట చెప్తున్నా, వైపు చూస్తుందేనండి. మనము ఆ నిత్య నివాసములకి వెళ్ళాలంటే మనకి ఏమి ఉండాలమ్మా? వస్త్రాలు ఉండాలి. అది మీరు మెయిన్గా ఆలోచన పెట్టండి. వస్త్రాలు లేకుండా దిగంబరిగా ఉంటే పరలోకము చారము. వస్త్రాలు ఉన్నవి మలినమై ఉంటే పరలోకము చారము. సార్దీసు సంఘం కలిగి ఉన్న కృప మనందరం కలిగి ఉందముగాక. అవి వస్త్రాలు కలిగి ఉన్నాయి, అవి అపవిత్ర పరుచుకోలేదు. తమ వస్త్రములకి ఏ చెడు కార్యములు తగలనివ్వకుండా, ఏ చెడు గాలి తగలనివ్వకుండా, ఏ చెడు యొక్క స్వభావాలు, సౌభిక వ్యవహారాలు తగలనివ్వకుండా, లౌకిక సంబంధమైన వ్యర్థమైనవన్నీ వారి వస్త్రములకు తగలనివ్వకుండా పరిశుద్ధముగా వారి వస్త్రములను కాపాడుకుంటున్నారు సార్దీసు సంఘము వారు. అటువంటి వారు మాత్రమే రేపు అక్కడ నా ప్రభు దగ్గర నిలబడతారు. అక్కడ నా ప్రభు కట్టే గుడారములు వారు నిత్యము నివాసం చేస్తారు. ఇప్పుడు ఈ శిథిలమయ్యే అయ్యేటువంటి ఈ గుడారములు మనము చేయాల్సిన పని ఏంటంటే, వస్త్రము లేని వారు ఇప్పుడు ప్రభు దగ్గర వస్త్రములు కొనుక్కోవాలి. హల్లెలూయా. అయ్యా, నేను సిగ్గుమారిన బ్రతుకుతున్నాను, ఆత్మీయ జీవితం ఏదీ లేదు, ఏదో చర్చికి పోతున్నాను వస్తున్నాను అనే లెక్కలో ఉన్నాను, కానీ వస్త్రాలు కలిగి లేను.
పరిశుద్ధత కలిగి లేను, మహిమ వస్త్రాలు కలిగి లేను, నీతి వస్త్రములు కలిగి లేను, నిజాయితీ కలిగిన వస్త్రములు కలిగి లేను, ఏదో వెళుతున్నాను, ఏదో వస్తున్నానయ్యా, నా ఆత్మీయ జీవితంలో నేను సిగ్గుమాలిన బ్రతుకుతూ ఉన్నాను. బట్టలు లేని జీవితం, వస్త్రము లేని జీవితం. ఒకరోజు అవ్వ ఆదాము ఇద్దరికి కూడా బట్టలు లేవు అన్న విషయం అర్థమైంది. అప్పటి వరకు వాళ్ళు కలిగిన వస్త్రాలు మహిమ వస్త్రాలు, అప్పటి వరకు వాళ్ళు కలిగిన వస్త్రములు పరిశుద్ధ వస్త్రాలు. ఎప్పుడైతే వారి వస్త్రములు తొలగిపోయాయో వారు అనుకున్నారు, ఇప్పుడు మా ఒంటి మీద బట్టలు లేవు, మా దిశమలు కనపడుతూ ఉన్నాయి, సిగ్గు కనపడుతూ నీళ్ళు చెట్ల చోటను దాక్కున్నారు. నా ప్రభు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఏదేను తోటలోనికి వెళ్ళి నా ప్రభు వాళ్ళని పిలిచి అక్కడ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల చర్మముతో చొక్కాయలు గుట్టించి ఇద్దరికి ప్రభు తొడిగించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, వస్త్రములు లేకపోతే ప్రభుని అడుగు, అయ్యా పరిశుద్ధమైన వస్త్రం మన దగ్గర లేవు, నిజాయితీ అనే వస్త్రం మన దగ్గర లేవు, నీతి అనే వస్త్రం మన దగ్గర లేవు. ఆ వస్త్రములు కావాలి ప్రభువా, మీరే చెప్పారు కదయ్యా ప్రకటన గ్రంథములో, నా దగ్గర కొనుక్కో అని మీరు చెప్పారు కదా, నాకు ఇవ్వండి ప్రభా వస్త్రాలు. నేను సిగ్గుమాలిన బ్రతుకుతున్నానయ్యా. మందిరమునికి వెళ్ళేటి దాన్నే, కానీ ఒక సిగ్గుమాలిన బ్రతుకు ఆత్మీయ జీవితంలో. ఎందుకో వెళుతున్నాననే కానీ ఒక అర్థం పర్థం లేదు నా బ్రతుకు. బట్టలు లేవయ్యా నా ఆత్మీయ జీవితానికి. దిగంబరిగా ఉన్నాను, వస్త్రహీనులాగా ఉన్నాను. అయ్యా నా పరిస్థితి లవధూక్య సంఘంగా ఉండొద్దు, నా పరిస్థితి అయ్యా గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కుంటున్నటువంటి పరిస్థితులు కాదు, కానీ నా పరిస్థితి ఎలా ఉండాలంటే ప్రభువా, అదుగో సార్దీసు సంఘములో ఉన్నవారు వస్త్రములను పరిశుద్ధపరచుకొని ఉన్నారు కదా, అపవిత్రపరచుకొని వారు ఉన్నారు కదా, చెడుగా చేసుకొని వారు ఉన్నారు కదా, అటువంటి పరిస్థితిని మీరు నాకు అనుగ్రహించండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు దగ్గర వస్త్రములు మనం అడగాలి. వస్త్రములు అడిగి మనం ప్రతిరోజు గొర్రెపిల్ల రక్తముల వస్త్రములను కడిగి పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, తెల్లగా మార్చుకోవాలి. ఆమెను చెప్పరే గట్టిగా. తెలిసిన వాళ్ళు కూడా చెప్పట్లేదు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పట్లేదు, ఏం అర్థం కావట్లేదు, ఏం దయ్యాలు బట్టి మీకు అర్థం కావట్లే. నాకు వీళ్ళు మగపిల్లలు కూడా చెప్పరు మీకు ఎంత భయంకరమైన దురాత్మలు బట్టి అంటే, వాళ్ళకంటే తెలియదుగా. వస్త్రాలు లేకపోతే ఇక్కడే చావండి, పరలోకం వెళ్ళరు, ఇక నరకానికి వెళ్ళిపోవటమే, ఆత్మలు అన్నీ కూడా నరకానికి పోవటం, అవేం చేయలేవు. వస్త్రములు కావాలి అనగా ఆమేన్ చెప్పాలి, ప్రభు ఇప్పుడు ఇస్తాడు. ఆమేన్ అంటే అర్థం ఏంటి తెలుసా? అది జరుగును గాక అని అర్థం. ఆమేన్ చెప్పకుండా మౌన వ్రతాలు చేస్తున్నారు ఈ రోజు ఏమన్నా? ఒకవేళ మౌన వ్రతాలు చేస్తే నా కోసం విరమించుకోండి, మళ్ళీ తర్వాత రోజు మౌన వ్రతాలు పాటించండి. ఈ రోజు మాత్రం వద్దు దయచేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పండి. వస్త్రాలు ప్రభు దగ్గర కొనుక్కుందాం. ప్రభు దగ్గర కొనుక్కున్న వస్త్రాలు ప్రతిరోజు మనము గొర్రెపిల్ల రక్తములో ఊదుకుందాము. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను మనము తడిపి ఉతుక్కొని పరిశుద్ధపరచుకుందాం, పవిత్రపరచుకుందాం. ప్రతిరోజు వస్త్రములను ఉతుక్కుంటూ పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ మనము పవిత్రమైనటువంటి వస్త్రములు కలిగి అక్కడికి ప్రభు దగ్గరికి మనము చేరాలి. హల్లెలూయా. ఇక రెండవ పద్ధతి చూడండి. రెండవ పద్ధతి, ఈ గుడారములోనే ఉండి, ఈ శిథిలమైపోయే గుడారములోనే ఉండి మనం పాటించవలసిన రెండవ పద్ధతి, మనము తీసుకోవలసిన రెండవ తీర్మానము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములోనే సెకండ్ లైన్ నుంచి చదవండి. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దీనిలో మూలుగుచున్నాం అంటే అర్థం ఏంటి? శరీరములో మూలుగుచున్నాము. అక్కడ చూడు ఎంత చక్కగా రాశాడు. మొదటిదిగా, ఈ శిథిలమైపోతున్న ఈ శరీరమును మనం వదిలిపెట్టి నిత్య నివాసములోనికి వెళ్ళక మునుపు మనం ఈ శరీరములో కలిగి ఉండవలసినది ఏంటమ్మా? వస్త్రములు, పరిశుద్ధ మహిమ వస్త్రములు కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూసుకుంటే ఈ శరీరములో మనం మూలుగుచూ ఉండాలంటే ఏం చేయాలమ్మా? మూలుగాలి, కన్నీరు కార్చాలి,
ప్రార్థన చేయాలి. ఈ శరీరము నుండి ఎప్పుడు విడుదల జరుగుతుంది? ఈ పాప నియమము నుండి నాకెప్పుడు విడుదల దొరుకుతుంది ప్రభా? అయ్యా, ఈ శరీరం నన్ను పాడు చేయొద్దు, ఈ శరీరాశలు నా ఆత్మని పాడు చేయొద్దు, నా ప్రతిష్టతను పాడు చేయొద్దు, నా భక్తిని పాడు చేయొద్దు అయ్యా అని నువ్వు మూలుగుచ్చు ఉండాలంట. ప్రతిరోజు ఏడవాలంట. అయ్యా, నా ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేస్తుందేమో శరీరం అయ్యా. అయ్యా, నా భక్తి జీవితాన్ని, ఓ నా వైరాగ్య జీవితాన్ని, ఓ నా సమర్పణ జీవితాన్ని, ఓ నీ మందిరంకు వెళ్ళే విధానాన్ని చెడగొట్టేస్తుందేమోనని భయముతో మూలుగుతూ కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఉందా? మూలుగుడు ఉందా నీ జీవితంలో? అయ్యో, నా ఆత్మ పరిశుద్ధ పరచబడదేమో, అయ్యో నా ఆత్మ అపవిత్ర పరచబడిపోతుంది ఈ శరీరాశల చేత, ఈ నేత్రాశల చేత, జీవపు ఢమ్మముల చేత. అయ్యో, నా ఆత్మ ప్రభు సన్నిధిలో ఉండవలసిన ఆత్మ, నిత్య నివాసములో ఉండవలసిన ఆత్మ, ఈ శరీరములో నుంచి వెళ్ళిపోవలసిన ఆత్మ, ఈ గుడారములో నుంచి వెళ్ళిపోవలసిన ఆత్మ ఈ శరీరముగా పాడైపోతుంది, ఈ శరీరం మూలముగా క్షీణించిపోతుంది, ఈ శరీరం మూలముగా అపవిత్రమైపోతుందని ఏ రోజైనా ప్రభు పాదాల మీద పడి ఏడ్చావా? అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. అక్కడ భక్తుడు అంటున్నాడు, అక్కడ మంచి మాట చెప్తున్నాడు, మూలుగాలంట మనందరం కూడా. అయ్యా, తొందరగా శరీరంలోంచి నాకు విడుదల ప్రభా. అయ్యా, ఈ పాప నియమము నుంచి నాకు విడుదల కలగజే స్వామి. అయ్యా, ఈ శరీరం నా ఆత్మని ఎక్కడ పాడు చేస్తుందని భయం వేస్తుంది అయ్యా. నా భక్తిని ఎక్కడ చెడగొడుతుందని భయం వేస్తుంది అయ్యా. అయ్యా, నేను కలిగి ఉన్నాను అయ్యా, నేను ఒక వాగ్దానం చేశాను కదా నీకు అయ్యా, నీకు ఒక మాట ఇచ్చాను కదా, ఆ మాట ఎక్కడ తప్పిపోతానోనని ఈ శరీరం మూలంగా నాకు భయం వేస్తుందని ఏడవాలంట, కన్నీరు కావాలంట, మూలుగుచూ ప్రార్థన చేయాలంట. అక్కడ నేను చెప్పట్లేదు, అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు. నేను మాట్లాడట్లేదు, అపోస్తలుడైన పౌలే మాట్లాడుతున్నాడు. మూలగాలి, ఈ శిథిలమైపోయే ఈ గుడారంలో ఉండి నువ్వు మూలగాలి. ఈ శరీరము ఎంత భయంకరం ఉందో తెలుసండి. శరీరము ఇది ఆత్మను నశింపజేస్తుందని. ఈ శరీరం మామూలుది కాదండి, ఈ శరీరం మామూలుది కాదు. ఇది తలుచుకుంటే ఏదైనా చేయగలదు. నీ ఆత్మను నరకంలో పడవేయగలదు ఈ శరీరం. నీ ఆత్మను ఉగ్గిపోలు చేయగలదు ఈ శరీరం. నీ ఆత్మను నరక యాతనలోనికి నెట్టివేయగలదు ఈ శరీరం. అందుకే నేను చెప్తాను, శరీరం మాట మనం ఎప్పుడు కూడా వినకూడదు ప్రియదైవజనులారా. ఈ శరీరం కోరుకుంటూ ఉంటుంది, కోరికల చేత. శరీరంకి ఎప్పుడు కోరికలు ఉంటాయి శరీరానికి ఎప్పుడు కూడా. శరీరం మట్టిలోకి వెళ్ళిందాక కోరికలు చావు. పాపిష్టి కోరికలు, దుర్మార్గమైన కోరికలు, స్వాభావికమైన కోరికలు, చండాలమైన కోరికలు, అసభ్యమైన కోరికలు, పనికి మాలిన కోరికలు, వ్యతిరేకమైన కోరికలు, వ్యతిరేకమైన స్వభావాలు. నీవు చనిపోయి దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళి, మట్టికి మట్టి అప్పగించేంత వరకు, ఈ శరీరం మట్టిలోకి వెళ్ళేంత వరకు ఆత్మను పాడు చేస్తుంది. శరీరాన్ని తక్కువ అంచనా వేయవాక. ఇప్పుడు నేను అంటాను, ఈ శరీరంలో మనం ఏం చేయాలమ్మా? మూలగాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, మోకరించి. అయ్యా, ఈ శరీరాశలను ఆత్మను పాడు చేయొద్దు, ఈ నేత్రాశలను ఆత్మను పాడు చేయొద్దు, ఈ జీవపు డంబాలు నా ఆత్మను పాడు చేయడానికి వీలు లేదు. ఈ శిథిలమైపోయే శరీరం నా ఆత్మను టచ్ చేయడానికి వీలు లేదు స్వామి. మూలగాలి, ఆ ఏడ్చే ప్రార్థన అభిషేకము పొందుకో. ఈ మధ్యాహ్నం రేపో మాపో మన ప్రభు వద్దకు వెళ్ళవలసిన ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉండండి. మూలుగుచు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయి. ప్రభు దగ్గర కోజాడు, శరీరం నలగొట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ అపరిశుద్ధము కాకూడదు ఈ శరీరము ద్వారా. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆత్మ మలినము కాకూడదు ఈ శరీరము ద్వారా. కన్నీరు కార్చి ప్రభు పాదాలను తడుపుతూ ప్రతి రాత్రి నీ పడక తడిసిపోవాలి.
అటువంటి వారి ఆత్మలు పరిశుద్ధపరచబడతాయి. అటువంటి వారి ఆత్మలు నిత్య నివాసమైన నూతన యేరుషలేముని పిలువబడుతున్న గొర్రె పిల్ల వద్దకు చేరతాయి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మొదటిది ఏంటమ్మా, మనం దిగంబరులుగా ఉన్నాము, వస్త్రాలు ప్రభు దగ్గర కొనుక్కోవాలి. ఈ వస్త్రాలు ప్రతిరోజు గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కొని తెల్లగా చేసుకోవాలి. రోజు ఉతుక్కోవాలి. రోజు ఎంతమంది స్నానం చేస్తారు? చేయి చూపించండి. రోజు ఎంతమంది మొహం కడుగుతారు? ఎంతమంది అన్నం తింటారు? రోజు బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు నీ బట్టలు కాదు చెబుతుంది, ఆత్మీయమైనటువంటి ఆత్మకు ఇవ్వబడినటువంటి వస్త్రాలను మనము ఉతుక్కోవటం ప్రారంభించుకోవాలి. ప్రతిరోజు మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. అది మొదటిది. మన వస్త్రములు ఆయన వద్ద నుంచి కొనుక్కొని మన దిగంబరత్వాన్ని పోగొట్టుకొని ప్రతిరోజు ఆ బట్టలను తెల్లగా ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చెప్పకనే చెప్పాను, మనం రోజు ఆత్మలో మూలుగుచ్చు ఉండాలి, శరీరంలో మూలుగుచ్చు ఉండాలి. ఏ పాటికి కూడా ఈ శరీరం ఈ ఆత్మని డ్యామేజ్ చేయడానికి వీలు ఉండలేదు. ఎట్టి పరిస్థితిలో ఈ శరీరం ఈ ఆత్మను మలినం చేయడానికి వీలు లేదు. అందుకే ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేయ, దేహ విముక్తి కలగ చేయండి, రక్షణ మార్గములు తెరవండి. అయ్యా, ఈ దేహములోంచి నేను ఎలాగైనా బయటపడాలి, పరిశుద్ధంగా బయటపడాలి, ఈ పాప నియమము నుంచి మేము బయటపడాల్సిందే. ప్రతిరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతిరోజు కన్నీరు కాచి మూలుగుడు నా ప్రభు దగ్గరికి వెళ్ళబడాలి. అది రెండో విషయం. ఇక మూడో విషయం కొద్దాం. మూడవ సిద్ధపాటు మనం కలిగి ఉండవలసింది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగా విందాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరమును మనకు అనుగ్రహించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శిథిలమైపోయే శరీరంలో మనం సిద్ధపరిచేది ఎవరమ్మా? దేవుడే. ఆయన పేరు పక్కన అంటాడు పరిశుద్ధాత్మ. ఆత్మనే సంచకరు. ఆత్మని సంచకరు అంటే మనమందరం పరిశుద్ధాత్మ పొందాలి. ఏం పొందాలమ్మా? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభు చెప్పగానే నేను చాలాసార్లు చెప్పా సంఘంలో, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. పరిశుద్ధాత్మను పొందుకొని మనం సిద్ధంగా ఉండాలి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకంటే అక్కడ సుందరమైన భవంతులు కట్టబడుతున్నాయి మన కొరకు. అదే నిత్య నివాసం. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి ఇల్లు గాలి చేయమన్నవాడు ఉంటాడు. అక్కడికి వెళ్తే మనం ఇల్లు గాలి చేయమంటాడు. అక్కడ ఎవడన్నా వచ్చి ఎవడు అంటాడు. ఇక్కడ మాత్రం ఈ కిరాయి ఇల్లు మాత్రం ఇది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. భూమి మీద నువ్వు బతికే ఇల్లు అయినా, మనము ఈ శరీరం అనే గుడారం నివసించే ఇల్లులైనా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయ్యగారు మాది సొంత ఇల్లు అయ్యగారు, అది కూడా వదిలిపోవాలి రేపటి రోజున. అవునా కాదా? నీ సొంత ఇల్లు అయినా ఏ ఇల్లు అయినా దేవునికి స్తోత్రం, ఆ ఇల్లును కూడా వదిలిపెట్టి రావాలి. నువ్వేదో మురిసిపోతున్నావు, నా సొంత గృహం నేను ఎక్కడికి వెళ్ళలేదని ఖచ్చితంగా వదులుతావు. నువ్వే చూస్తావు. ఎందుకు వదలవో ప్రభు కూడా చూస్తాడు. ఏది సొంతది కాదు. ఇక్కడ నువ్వు సొంత డబ్బులతో కట్టించుకున్నా, ఈ భూమి నీదైనా, ఈ స్థలం నీదైనా, ఈ పొలం నీదైనా, ఇక్కడ ఇంద్రభవనం అలా కట్టేసి ఉన్నా అది నీ సొంతము కాదు. ఇవన్నీ కిరాయిల్లే. ఇవన్నీ వదలాలి. పర్మనెంట్ ఇల్లు ఎక్కడ ఉంటుంది? పరలోకంలో. నిన్ను అక్కడి నుంచి కదిలించడమ్మా, పరలోకం నుంచి మాత్రం ఎవ్వరు నిన్ను కదిలించలేరు. ఆ గృహంలోంచి ఎవ్వరు వెళ్ళమనలేరు. ఆ గృహంలోంచి ఎవ్వరు బయటికి రమ్మనలేరు. ఆ గృహంలోంచి ఎవ్వరిని బయటికి పొమ్మని గద్దించలేరు. అదే పరలోకములో ఉన్న గుడారం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఆ గుడారంలోకి మనం వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ఈ కిరాయి ఇంట్లో మనం ఏం పొందుకొని ఉండాలి? పరిశుద్ధాత్మ పొందుకొని లేకపోతే రేపు మాపు ఖాళీ చేస్తావు, అక్కడ స్థానం ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతావు నరకంలోకి. ఆత్మ ఉండాలి. ఆత్మ ఉన్నవారు ఏంటి సూచన అంటే, ఆత్మను పొందుతున్న వారు అన్య భాషలు చేత నింపబడతారు. అదే సూచన. మీరు గమనించాలి. ఆత్మ ఉన్నవారు అన్య భాషలు మాట్లాడాలి. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తారంటే మా చర్చిలో ఉన్న కొంతమంది గెంతులు వేస్తా కేకలు వేస్తూ ఉంటారు. అది కాదు నేను చెప్పేది. ఆత్మ ఉంది అంటే ఖచ్చితంగా వారి నోట్లో నుంచి దేవదూతల భాషలు రావాలి. వారు దేవునితో మాట్లాడే భాషలు మాట్లాడాలి.
అప్పుడే వీడు పరిశుద్ధాత్మ పొందింది అని లెక్క. అర్థమైందా? సూచన అనమాట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడంటానికి అది సూచన. అదేం లేకుండా గింతలు వేసేసి కింద బరులు దొర్లేస్తేది ఆత్మ కాదండి. అదేదో నువ్వు సంతోషంతో ప్రభుని నువ్వు స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, గెంతులేస్తున్నావు, అంతవరకు అది పరిశుద్ధాత్మ కాదు. అందుకే నేను ఈ రోజు మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ కిరాయి ఇంట్లో సిద్ధంగా ఉందుముగాక. ఈ కిరాయి ఇంట్లో సిద్ధముగా ఉండాలి. ఎందుకు? పర్మనెంట్ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి. హల్లెలూయా. ఇక పర్మనెంట్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మనందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడేసేయాలి. భాషలతో అభిషేకం పొందుకోవాలి. ఇక భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఇక్కడ కూర్చున్న వారికి ఎంతమందికి అభిషేకం లేదు, ఎంతమందికి అన్య భాషలు లేవు, వారందరూ ఈ రోజు నుంచి ప్రార్థన మొదలు పెట్టండి. పరిశుద్ధాత్మ లేకపోతే ఖచ్చితంగా కిరాయి ఇంట్లో నుంచి నరకానికే వెళ్తావు. పరిశుద్ధాత్మ ఉంది, అన్య భాషలు ఉన్నాయి, దేవదూతుల భాషలు ఉన్నాయి అంటే ఈ కిరాయి ఇంట్లో నుంచి పర్మనెంట్ ఇంటికి వెళ్ళిపోతాం. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? 3 విషయాలు చెప్పాను. 4వ విషయం త్వరగా అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అదే 5వ అధ్యాయము 7, 8 వచనాలు చదవగా విందాం. కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. అబ్బో, ఇటు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునతో నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ ధైర్యము కలిగి ఉన్నాం అనండి. ఈ మాట ఒకసారి మీరు కూడా మళ్ళొకసారి అనండి, ఇంకొకసారి అనండి. మనం ధైర్యం కలిగి ఉండాలంట. పిరికి ఆత్మ పోవాలంట. ఏంటి నీ ధైర్యం అంటే, నేను ఒక ఆమెను అడిగా, ఏంటి ఇదిగో ఈ పిల్లకాయలు నా ధైర్యం అంటున్నా. సైతం పిల్లకాయలు నీ ధైర్యమా? ఏంటి నీ ధైర్యం? ఇదిగో ఈ గారి ఉద్యోగం నా ధైర్యం అంటది ఇంకొక ఆమె. ఏంటి నీ ధైర్యం? ఇదిగోనండి నాకు ఇచ్చిన దేవుడిచ్చిన పెనిమిటే నాకు ధైర్యం అంటది ఇంకొక ఆమె. ఏంటి నీ ధైర్యం? ఏంటి రకరకాలుగా చెప్తున్నారు. నా ధైర్యం నా కూతురు, నా ధైర్యం నా కొడుకు, నా ధైర్యం నా ఉద్యోగం, నా ధైర్యం నా బలం, నా ధైర్యం నా పలుకుబడి, నా ధైర్యం నా ఓళ్ళు. నీ ఓళ్ళు ఉండరు రేపు. నా ఓళ్ళు అంటున్నావు. నా ఓళ్ళు నా ధైర్యం, నా సంస్థ నా ధైర్యం, నా చుట్టరికం నా ధైర్యం, నా మేనరికం నా ధైర్యం, నా బంధువర్గం నా ధైర్యం, నా రక్త సంబంధి నా ధైర్యం, నా పెనిమిటి నా ధైర్యం కాదు. ఈ పూట నీ ధైర్యం ఏమవ్వాలో తెలుసా? నన్ను అడిగితే నా ధైర్యం ఏంటో తెలుసా? మమ్మల్ని అడిగితే మా ధైర్యము మేము పరలోక రాజ్యం వెళ్దాము. అదే నా ధైర్యం. అక్కడికి నేను చేరుకుంటాను. అదే మన ధైర్యం అవ్వాలి. నీ బిడ్డో, నీ భర్తో, నీ ఉద్యోగమో, నీ ఓళ్ళో, నీ రక్త సంబంధులో, నీ చుట్టాలో, నీ బుట్టాలో కాదండి. అలా చెప్పొద్దు. ఈ రోజు నుంచి నీ ధైర్యం ఎవరు అవ్వాలంటే పరలోక రాజ్యము ధైర్యం అవ్వాలి. నేను ఖచ్చితంగా ఎక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాను. ఉందా నీకు ఆ ధైర్యం? ఈ రోజు ఎంతమంది పరలోకం, ఈ రోజు ఇప్పుడే ప్రభు వస్తారు, ఒక అరగంటలో ప్రభు వస్తారు. ఎంతమంది వెళ్తారు ప్రభు దగ్గరికి? చేయి చూపించండి అంటే ఒక్కడెత్తడు. మీరు అసలు ఉజ్జాయింపుకు అన్నానే అనుకో, ఎంత భయపడిపోతావు తెలుసా? అమ్మో ప్రభు చేస్తున్నారా, కాసేపు ఆగి రమ్మనండి అయ్యగారు. ఒక ఆమె అంటుంది నాతో, నేను ఒక రోజున ఒక గృహంలో పాట పాడుతూ ఉన్నాను, త్వరగా రాయ్యా అంటే ప్రార్థన అంతా అయిపోయినాక అన్నం తినేటప్పుడు, అయ్యా త్వరగా రమ్మని పిలుస్తావేంటి, మా బోటోళ్ళు ఏమైపోవాలి అంటుంది ఆ దెయ్యం. నువ్వు త్వరగా రా భయం వేసిపోతుందంటే నీ పిలుపుతే ఎక్కడో వచ్చేస్తాడు అయినని. ఎప్పుడు ఆ మాట 100 సార్లు పలికాను. మేఘాల మీద వచ్చాయి, రథాల మీద వచ్చాయి, గుర్రాల మీద వచ్చాయి, తీసుకెళ్ళిపోని వాళ్ళు అంటుంటే ఆమె కళ్ళు తెరిచి గొడ్లు గూబులాగా నాకెళ్ళే చూస్తున్నాను. నేనేం కళ్ళు తెరిచి చూడలేదు. అయ్యగారు మీరు రా అన్నారు. ఒకవేళ అలా టుక్కుని వచ్చాడంటే పుట్టుక్కుని పోతారు. నేను దయచేసి కాసేపు ఆగి రమ్మానండి, కొన్ని రోజులు ఆగి రమ్మని అంటున్నారు. అదేమన్నా నాకేమన్నా చెప్పొస్తాడు ఆయన? చూడండి, ఇలాగున్నాయి మనిషి జ్ఞానాలు, మనిషి పద్ధతులు. ధైర్యం సరిపోదు ఆయన దగ్గరికి వెళ్ళటానికి. అంతెందుకు, చర్చికి రావడానికి కొంతమందికి ధైర్యం ఉండదు, అయ్యగారి దగ్గర నుంచోడానికి కొంతమంది ధైర్యం ఉండదు, వాక్యం ముందు నుంచోడానికి కొంతమంది ధైర్యం ఉండదు, ముఖం చూపించుకోలేరు. ఎక్కడ ధైర్యం లేని నువ్వు
అక్కడ ఎట్లా వెళ్తావు రేపు రోజున ప్రభు దగ్గర ఎలా నిలబడతావు? ఒకటే చెప్తున్నా వినండి, ఈ శిథిలమైపోయే గృహంలో మనం ధైర్యముతో నింపబడి ఉండాలి. ఎక్కడ కళ్ళు నేను మూస్తాను, అక్కడ కళ్ళు నేను తెరుస్తాను. ఇక్కడ కళ్ళు మూయటం ఎంత నిజమో, నా ప్రభువు ఒడిలో కళ్ళు తెరవటం అంతే నిజమై ఉన్నది. హల్లెలూయా! ఒక మంచి మనస్సాక్షి ఇప్పుడే కలిగి ఉండు. నీ మనస్సాక్షి చెప్పాలి, ఇదిగో నేను ధైర్యం కలిగి ఉన్నాను ప్రభువా, ఇప్పుడే నువ్వు వచ్చినా నీతో పాటుగా మేఘాల పైన నేను రాగలనన్న ధైర్యం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? వాక్యము దగ్గర నిలబడగలగాలి, దైవజనుడు ఎదురు నిలబడగలగాలి, సంఘములో నిలబడగలగాలి, ధైర్యముతో నిలబడగలగాలి. అలాగ మన పరిస్థితిని మార్చుకోవాలి. ధైర్యముతో ఉండండి. ప్రభు వస్తున్నాడంటే మీరు కూడా మాతో కలిసి ఏకీపించాలి. ప్రభు మీరు రండి. ఎస్, ధైర్యం మనలో రావాలి. ఆ ధైర్యం రావట్లేదంటే ఇంకెక్కడో చెత్త ఆచారాల్లో ఉన్నావు, చెత్త లోకములో ఉన్నావు, చెత్త పద్ధతులు పాటిస్తున్నావు, సాంప్రదాయాలు పాటిస్తున్నావు. కొంతమంది దురాత్మలాగా మూఢనమ్మకాలు, సాంప్రదాయాలు, చెత్త అలవాట్లు, చెత్త మాటలు. నువ్వు భయపడుతున్నావంటే, ప్రభు రాబోతున్నాడనే శబ్దానికే నువ్వు వణికిపోతున్నావంటే, భయపడుతున్నావంటే నువ్వింకా లోకములో ఉన్నావు. మార్చుకో పద్ధతి, మార్చుకో పద్ధతి. ప్రభు వస్తున్నాడంటే కళ్ళన్నీ బయట పెట్టి సంతోషించి ప్రభుని కనపరచగలగాలి. ప్రభు నీ దాసుడు చెప్పిన మాట నెరవేర్చబడునుగాక అనగలగాలండి. సంఘంలో చాలా మందికి ధైర్యం ఉండట్లేదండి, చాలా మందికి ధైర్యం కోల్పోతున్నారండి. అమ్మో ప్రభు వస్తే మా పరిస్థితి ఏంటి? ఈమె ఎక్కడుందో తెలుసా? లోక ఆచారాలు చేస్తుంది, లోక మూఢనమ్మకాలన్నీ ఈమె చేస్తుంది. ఈమె ప్రార్థనకు వస్తుంది, ఈమె దైవజుడి దగ్గరకు వస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, పరిశుద్ధాత్మలు పొందిద్ది, భాషలు మాట్లాడిద్ది. మూఢనమ్మకాలు ఎక్కువ ఈమెకి, లోక సాంప్రదాయాలు ఎక్కువ, లోక ఆచారాలు ఎక్కువ, బైబిల్కి వ్యతిరేకంగా నడుస్తుంది. అందుకే ప్రభు రాబోతున్నాడంటే భయపడుతుంది. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏ తప్పు చేయని దానివైతే నువ్వెందుకు భయపడాలి? ఏదో ఆచారంలో చిక్కుకుపోయావు, ఏదో లోకంలో చిక్కుకుపోయావు, ఏదో కొదువులో చిక్కుకుపోయావు, ఏదో ఆలోచనల చేత చిక్కుకుపోయావు, ఎవడో మాయలో చిక్కుకున్నావు. అందుకే భయపడుతున్నావు కదా. ప్రభు రాబోతున్నాడంటే ఈరోజు నేను చెప్తున్నాను, ఈ శిథిలమైపోయే శరీరం అనే గుడారంలో ఎల్లప్పుడూ మనం ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆయన వచ్చినా ఆయనతో ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉండాలి. సపోజ్ అయ్యగారు పాట పాడుతున్నారు, రాయ్యా మేఘాల మీద రాయ్యా యేసు రాజుగా వచ్చుచున్నాడు అన్నప్పుడు ఒక వధువుకే ఉంటుందా సంతోషము. వరుడు రాబోతున్నాడు అన్నప్పుడు వధువే నాట్యమయ్యగలదు, వరుడు రాబోతున్నాడు అన్నప్పుడు వధువే ఉల్లసించగలదు. ఓ నా భర్త రాబోతున్నాడు, పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, మహిమ కలిగిన వాడు రాబోతున్నాడు, రాకుమారుడు రాబోతున్నాడు, 10,000 సుందరుడు రాబోతున్నాడు, అపరంజిపోయిన పాదములు కలిగిన రాబోతున్నాడు, దివ్య సుందరుడు రాబోతున్నాడు, నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు, నా కొరకు రాబోతున్నాడు, నన్ను ఏలే రాజు రాబోతున్నాడు, నన్ను పోషించే రాజు రాబోతున్నాడు, నన్ను చూసే రాజు రాబోతున్నాడు, నన్ను ఆయన ప్రక్కలో నిలబెట్టే రాజు రాబోతున్నాడు. ధైర్యం ఉండాలా. ఆ ధైర్యముతో ఈ గుడారములు మనం నివసించాలి. ఆమెన్ చెప్పండి. అయ్యా ఈ మాటలన్నీ నాకు అర్థమవుతుంది అన్నవారు గట్టిగా ఆమెన్ అనండి. మనం ఈ గుడారములో సంతోషం చేయాలి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు వాక్యం చదువుతారు, మందిరంగా పోతారు, మళ్ళీ చర్చి కూడా మానవు, కానీ భయం వేసిపోతుంది ప్రభు వస్తున్నాడంటే. అంటే ఎక్కడో ఏదో ఒక తప్పు, ఒక లోపం, ఏదో ఒక బిడియం ఇలా ఉంది. దయచేసి అది వదిలేసి ధైర్యంగా ఉండు, మన భర్త రాబోతున్నాడు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, తన భార్య కొరకు, వధువు కొరకు, పరిశుద్ధుల కొరకు ఆయన రాబోతున్న అంతిమ రాకడ దినాలు ప్రియవిచనమా. మనం పొందుకోవలసిన ధైర్యం ఎల్లప్పుడూ మనం ధైర్యముతో ఎక్కడ కన్ను మూసేస్తే అక్కడ తెరుస్తాను, అంతే చాలు. ఆమేన్, హల్లెలూయా. 4 విషయాలు చెప్పుకున్నాం, ఇప్పుడు 5వ విషయం చెప్పుకుందాం త్వరగా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగా విందాం. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనైనా నడుచుకొనుచున్నాను. విశ్వాసము వలనే నడుచుకొంచు. నా వైపు చూడండి. ఈ శిథిలమైపోతున్న ఈ శరీరములో మనం ఎంతో కాలం ఉండము కాబట్టి మనము విశ్వాసముతో ఉండాలి అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఏ విశ్వాసం ఉండాలి? నా వైపు చూడండి. ఇక్కడ ఇల్లు లేకపోయినా అక్కడ ఇల్లు ఉంది,
ఇక్కడ పేదదాన్నైనా అక్కడ ధనవంతురాలిని, ఇక్కడ తిన్నా తినకపోయినా అక్కడ సమృద్ధి, ఇక్కడ చీకటైనా అక్కడ వెలుగు. దీన్ని ఏమంటారమ్మా? విశ్వాసం. ఏమంటారమ్మా? విశ్వాసం అంటారు దాన్ని. విశ్వాసం ఉందా? ఎంతసేపు భూమి మీదే కావాలి, భూమి మీదే ఒక విశ్వాసం కలు ప్రభా, ఇక్కడ నేను దరిద్రురాలే అక్కడ ధనవంతురాలైపోతాను, ఇక్కడ మట్టి నేల మీద నడుచుచున్న ఒక హీనురాల్నే అక్కడ బంగారపు వీధుల మీద నడుస్తాను. నువ్వు చూడలేదు కానీ విశ్వసించు, వాక్యము సెలవిస్తుంది అక్కడ బంగారపు వీధులలో మనల్ని ప్రభు తిప్పబోతున్నాడు. ఇక్కడ నాకు గృహము లేదు, అక్కడ నాకు గృహం ఉంది. ఇక్కడ నాకు పలుకుబడి లేదు, అక్కడ నాకు పలుకుబడి ఉంది. ఇక్కడ నాకు ఘనత లేదు, అక్కడ నాకు ఘనత ఉంది. హల్లెలూయా. ఈ విశ్వాసముతో మనం ఈ గుడారములో నివసించాలి. ప్రభు అక్కడికి వెళ్తే నాకు కిరీటం ఇస్తాడు, ప్రభు నాకు అక్కడికి వెళితే ఏ లోటు చేయకుండా చూసుకుంటాడు. అక్కడ నేను ఉంటే నా ఇల్లు అద్భుతంగా సుందరంగా నిర్మించాడు. అక్కడ నాతో పాటు నా ప్రియుడు నా ప్రభు అక్కడ ఉంటాడు. ఈ విశ్వాసంతో మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం, 6వ విషయం చూద్దాం. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 9వ వచనం చదవగా విందాం. కావున దేహమందున్న దేహమును విడిచినను, దేహమందున్న దేహాన్ని వదిలేసిన ఆయనకి ఇష్టలమై ఉండవలెనని. అది ఇగో ఇటు చూడు, ఇక అయిపోయింది. ఇటు చూడు, ఈ శరీరంలో ఉండి మనం ఎలా ఉండాలంటమ్మా? ఇష్టలుగా. ఎవరికి? నీకు ఇష్టం అనుసారంగాను. ఏమన్నా అడిగితే నా ఇష్టం, నీ ఇష్టం కాదు. నీ ఇష్టం జరిగితే పోతాం, ఇక నీ ఇష్టం జరగద్దు. ఈ దేహమందున్న దేహమందు లేకపోయినా ప్రభుకి ఇష్టంగా ఉండాలంట మనం. అర్థమైందా? హనోక్ ఇష్టంగా ఉన్నాడు, నోవాహు ఇష్టంగా ఉన్నాడు. భూమి మీద ప్రభుకి ఇష్టలుగా బ్రతకాలి. హల్లెలూయా. ప్రభుకి ఎంత ఇష్టం. నీ ఇష్టం కాదు తల్లి, అమ్మా నీ ఇష్టం వదిలేసే తల్లి. నీ ఇష్టం కష్టం అయిపోవాలి ఇప్పుడు, నీ ఇష్టం వదిలేసేయాలి ఇప్పుడు. నీ స్వచిత్తాలు బూడిదైపోవాలి ఇప్పుడు. ఎవరి ఇష్టం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ప్రభు ఇష్టం చేయాలి. ప్రభుకి ఏది ఇష్టమో తెలుసుకొని దాన్ని చేయాలి. ఇప్పుడు ప్రభుకి ఏది ఇష్టమో ఎలా తెలుస్తుంది బ్రదర్? ప్రభుకి ఏ కూర ఇష్టం ఎలా తెలుస్తుంది? ప్రభుకి నేను ఎలా ఉండడం ఇష్టం ఎలా తెలుస్తుంది? ప్రభుకి నేను ఏ బట్టలు వేసుకోవాలి ఎలా తెలుస్తుంది? ఇవన్నీ ఎలా తెలుస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది? ఆయన ఇష్టం నాకు ఎలా తెలుస్తుంది అంటేనమ్మా, ఆది నుంచి ప్రకటన వరకు క్లుప్తంగా రాసి పెట్టున్నారు. ఎలా తెలుస్తుంది అంటే, ఆది నుంచి ప్రకటన వరకు తిరగేస్తే అలా తెలుస్తుంది. దేవుని ఇష్టాలన్నీ దీంట్లో రాయబడి ఉన్నాయి. దేవుని ఇష్టాలన్నీ దీంట్లో రాయబడి ఉన్నాయి. ఆయన భార్య ఎలా ఉండాలి, నాతో నివాసము చేయగలిగిన వధువు ఎలా ఉండాలి, నా ప్రక్కన నిలబడవలసిన పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి, దీంట్లో రాయబడి ఉన్నాయి. దీని ప్రకారముగా ఆయనకి ఇష్టలుగా మనం మారగలము. అందుకే మన భూమి మీద ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఇంకా 7వ విషయం చెప్పి ముగించేస్తాను. అదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, మంచైనా సరే, చెడ్డవైనను సరే, చెడ్డైనా సరే, దేహముతో శరీరముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు వాటి ఫలమును మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము నిలబడతామని గ్రహించాలంట. వినండి. ఇప్పుడు నా వైపు చూడు, మీకు ఏం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నా వైపు చూస్తే, ఈ శరీరంతో మంచి చేసినా, ఈ శరీరంతో చెడ్డ చేసినా ఎక్కడ ప్రతిఫలం వస్తుందంట? న్యాయపీఠము ఎదురుకి వెళ్ళాలి, ప్రతిదానికి లెక్కప్ప చెప్పాలన్న భయంతో బ్రతకాలంట మనం ఈ శరీరంలో. అది ప్రభు చెప్తున్న మాట. హలో, ఇష్టానుసారంగా బతికితే కుదరదు అన్నాడు ఒక దగ్గర. ఇప్పుడు అంటాడు, ఏది చేసినా భయంతో చెయ్యి. అర్థమైందా? పొగరతో చేస్తే, పొగరతో చేస్తే కుదరదు. ప్రతిదానికి అక్కడ నీకు ప్రతిఫలం వస్తుంది. క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి ఉంది. ఈ శరీరం మందు నువ్వు ఏది చేస్తున్న భయం ఉండాలి. అయ్యో ఇది చేస్తే క్రీస్తు నాకు ప్రతిఫలం ఇస్తాడు, ఇలా ఉండొద్దు, ఈ శరీరంతో ఇలా జరిగించొద్దన్న భయం ఈ శరీరంలో ఉండి నువ్వు బ్రతకాలి. భయముతో నువ్వు జీవించాలి. హల్లెలూయా.
ఒక దగ్గరేమో ధైర్యంగా ఉండమన్నాడు, ఒక దగ్గరేమో భయంతో ఉండమన్నాడు. ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి? ప్రభు ఇప్పుడు వచ్చినా నేను వెళ్ళిపోతాను. ఏ విషయంలో భయం ఉండాలి? అమ్మో నేనేదన్నా తప్పు చేసేస్తే అక్కడ తీర్మానం ఉంటుంది, అక్కడ పనిష్మెంట్ ఉంటుంది అన్న భయంతో మనము ఈ శరీరంలో బ్రతకాలి అని భక్తుడు చెప్తున్నాడు. 7 విషయాలు చెప్పాను. 7 విషయాలు ఏకకంఠంగా మరొక్కసారి మీకు వినిపిస్తా. ఈ శరీరమును వదిలి వెళ్ళక మునిపే, ఈ శరీరము శిథిలమవ్వక మునిపే, ఈ కిరాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళక మునిపే మొట్టమొదటిగా వస్త్రమును ధరించుకొని సిద్ధంగా ఉండాలి. రెండోదిగా ఏం చేయాలి మనము? ఏమమ్మా చెప్పరు, నా వైపు చూస్తారండి మొఖాలు పెట్టుకొని. రెండోది దేంట్లో మూలగాలి? ఈ శరీరం అనే గుడారములో మూలగాలి. దేని గురించి? అయ్యా నా ఆత్మ పవిత్రపరచబడకూడదు, నా ఆత్మ సొమ్మసిల్లకూడదు, నా ఆత్మకి మైలు అంటకూడదు, నా ఆత్మకి మురుకు అంటకూడదు, నా ఆత్మకి అపవిత్రత అంటకూడదు. తొందరగా దేహ విమోచన కావాలి, తొందరగా పాప విమోచన కావాలి, తొందరగా నాయనా ఈ శరీరం నుంచి మేము వెలువడాలి అన్న మూలుగుడు కన్నీరు నీకు ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ అన్య భాషల చేత భాషలు మాట్లాడుతూ ఆత్మను పొందుకోవాలి. నాలుగవదిగా ఎల్లప్పుడూ ధైర్యం. ఏ ధైర్యం? ప్రభు రా, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఎప్పుడు వచ్చి గంట తర్వాత రా, 2 రోజుల తర్వాత రా, 10 సంవత్సరాల తర్వాత రా, 2030లో వచ్చినా 2026లో వచ్చినా అంతెందుకు, వచ్చే మాసము మార్చిలో దిగబడినా నేను రెడీ అన్న ధైర్యం ఉండాలి. అది ఎన్నోదమ్మ పాయింట్? ఇప్పుడు 5వ చెప్పండి. విశ్వాసం. ఏ విశ్వాసం ఉండాలి? ఇక్కడ ఇల్లు లేకపోయినా అక్కడ నాకు ఇల్లు ఉంది, ఇక్కడ ఘనత లేకపోయినా అక్కడ నాకు ఘనత ఉంది, ఇక్కడ సంతృప్తి లేకపోయినా అక్కడ నాకు సంతృప్తి ఉంది, ఇక్కడ కిరీటం నాకు పెట్టకపోయిన మనుషులు అక్కడ కిరీటం ఉంది అనే విశ్వాసంతో బతకాలి. 6వది ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. మన ఇష్టమంతా చచ్చిపోవాలనండి. ఈ మాట ఒకసారి, నా ఇష్టమంతా చచ్చిపోవాలనండి. మళ్ళొకసారి అనండి, మళ్ళొకసారి అనండి. ఎవరి ఇష్టం చేయాలి? అది ప్రభు ఇష్టం చేయాలి. ఇక 7వ చెప్పుకోండి. ఇక న్యాయపీఠం దగ్గర నిలబడాలనే భయంతో ఉండి శరీరంలో బ్రతకాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి. ఇప్పుడు నేను అన్నీ చెప్పాను. జోసఫ్ గారి జ్ఞాపకార్థంగా ఆయనని గుర్తు తెచ్చుకొని మనం ఎలా ఉండాలి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు, ఆయన వినటానికి లేదు. ఇప్పుడు వినండి వినండి వినండి. ఇప్పుడు మనం వెళ్ళాలి ప్రభు దగ్గర. వెళ్ళాలా వెళ్ళొద్దా? ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండిపోతావా? ఇక్కడే ఉండిపోయేటట్టుగా కూర్చున్నావు. నాకేం అర్థం కావట్లేదు, నేను ఎందుకు వెళ్తాను అనుకున్నట్టుగా. మనం వెళ్ళాలి. నువ్వు రానన్నా లాక్కెళ్ళిపోతాడు ఉంచడు. కాబట్టి మనం వెళ్ళాలి. కాబట్టి ఎలా ఉండి వెళ్తామో, ఎలా ఉంటే ప్రభు దగ్గరికి వెళ్తామో, ఎలా ఉండకపోతే నరకం వెళ్తామో చెప్పేసి. ఉంటే 7 ఉంటే ఖచ్చితంగా ఈ కిరాయి ఇల్లు ఖాళీ చేస్తే పరలోకం ఇంట్లోకి చెడిపోతాం. ఖచ్చితంగా 7 లేకపోతే ఈ కిరాయి ఇంట్లో నుంచి నరకానికి పోతాం. ఖచ్చితంగా వెళ్ళటం మాత్రం వాస్తవం, ఇది వదిలిపెట్టి వెళ్ళటం మాత్రం వాస్తవం. కాబట్టి ఈ గుడారమును విడిచిపెట్టి ప్రభు అనబడేటువంటి మన కొరకు కట్టబడుతున్న నూతన యెరూషలేములోనికి మనము చేరబోతున్న శుభ గడియలు ఇవన్నీ కూడా. కాబట్టి 7 విషయాలు మీరందరూ కలిగి ఉండవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నా. మళ్ళొక్కసారి చెప్పి ముగించేస్తాం. మొదటిగా వస్త్రాలు కలిగి ఉండాలి. రెండవదిగా ఈ గుడారంలో మూలుగుచ్చు ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. 4వదిగా ఎల్లప్పుడూ ధైర్యంతో ఉండాలి. 5వదిగా విశ్వాస వీరులముగా ఉండాలి. 6వదిగా ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. 7వదిగా న్యాయపీఠం దగ్గర నిలబడతామన్న భయంతో మనం భూమి మీద బ్రతకాలి. 7 మనం కలిగి ఉందుముగాక. మోకరించండి, ప్రార్థించాలి.